ఇలా పక్క నుంచి వెళ్ళు, ట్రాఫిక్ ఉంది కదా. ఏమ్మా, ఎక్కడా అమ్మాయి? 10 నిమిషాల్లో డబ్బు తెస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదే? ఇంకా రాదు గాని బాబుని తీసుకుని బయటికి వెళ్ళండి, వెళ్ళండి. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను. ఇప్పటికిప్పుడు బాబుని తీసుకెళ్ళమంటే ఎక్కడికని తీసుకెళ్తాం? ప్లీజ్ డాక్టర్ గారు, ఆపరేషన్ చేయండి. ఏమ్మా, ఇంత చెప్పినా మీకు అర్థం కాదా? మళ్ళీ మొదటికి వచ్చారు, మీకేమైనా పిచ్చా? ముందు బాబుని తీసుకెళ్ళండి. డాక్టర్, నా చెల్లెలు వచ్చేస్తుందండి, ఖచ్చితంగా డబ్బు తీసుకొస్తుంది. ప్లీజ్ డాక్టర్. ఏంటి తెచ్చేది? కాగితాలా? ఇందాక చూశారుగా. లేదు డాక్టర్, నా కూతురు అబద్ధం చెప్పదు, డబ్బు తెచ్చే ఉంటుంది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా కూతురు డబ్బు తెస్తాను వెళ్ళిందంటే తప్పకుండా వస్తుందండి. ప్లీజ్ డాక్టర్, దయ చూపండి. ఏంటయ్యా ఇది? అందరూ కూడబలుకుని ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ మాటలతో పని అవదు, డబ్బు డబ్బు కావాలి. రేయ్, ఆ పేషెంట్ ని కిందకు తీసుకొచ్చేయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్. డాక్టర్ గారు, నాకు పుణ్యం ఉంటుంది. కాస్త కనికరించండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్లీజ్. డాక్టర్ గారు, ఒక్క నిమిషం ఉండండి. డాక్టర్ గారు, ఆగండి, ఆగండి. డాక్టర్, మా చెల్లి వచ్చేస్తుందండి. డాక్టర్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్. అయ్యో. డాక్టర్, డాక్టర్ గారు, తీసుకెళ్ళండి. ప్లీజ్. వెళ్ళండి అయ్యో, అమ్మా. ఆపరేషన్ తీసుకెళ్ళండి. చేయండి డాక్టర్ గారు. అయ్యో, ఆగండి అయ్యా. చూడు, అయ్యో. రేయ్, మీరు మనుషులా రాక్షసులా? ఒక పేషెంట్ ఇలా నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేయడానికి సిగ్గులేదురా మీకు? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. పాతోడు చెప్పేవాళ్ళే. గూగుల్, గూగుల్, చూడు. గూగుల్. గూగుల్, చూడు. రేయ్. అమ్మా, నేను చెన్నై మాట్లాడుతున్నాను. ఏంటి మీనాక్షి, ఈ టైంలో ఫోన్ ఏంటి? సరే వదినా, నాన్న, మనం గూగుల్ ని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్దాం. రండి. అన్నా, నువ్వు కూడా పెద్దయ్యేలాగా డల్గా ఉంటే మేము తట్టుకోలేమన్నా. రేయ్, ఈ పాటికి నాన్న ఎమ్మెల్యే సీట్లో కూర్చునేవాడ్రా.
అసెంబ్లీకి పంపిస్తానని మాటిచ్చాను. కానీ నాన్నని అండర్ గ్రౌండ్కి పంపించాల్సి వచ్చింది. కానీ నాన్న పదవిని పవర్ని దూరం చేసిన మీనాక్షి ప్రాణం తీసి దాని శవాన్ని గిఫ్ట్గా ఇస్తాన్రా. అప్పుడే నాన్నకి మనశ్శాంతి. త్వరగా పోనివరా. తొందరగా పోనివ్వు బాబు. త్వరగా పోనివ్వు. రేయ్ ఆపరా ఆపరా. రేయ్ అది వెళ్ళిపోతుందిరా. నేను దేనికోసమైతే వెతుకుతున్నానో అదే అదే ఇప్పుడు మనకు ఎదురొచ్చింది. తిప్పరా బండి. పోనీ పోనీ. భద్రబాబు, భద్ర గారు మీరు ఏయ్! ఏమే వీరవనిత, ఇలాంటి టైంలో దొరుకుతావనుకోలేదే. ఏంటండి, ఏం జరిగింది? జరిగిందేంటో దానికి తెలుసు. మంచి సెంటిమెంట్ సీన్లో దొరికారే. బాబు ఏమిటి బాబు చేస్తాను? బాబు బాబు వాడు ఏం చేయకండి బాబు. బాబు గూగుల్
బాబు బాబు వాడేం చేయకండి బాబు. అయ్యో బాబు వాడేం చేయకండి బాబు. వదలండి ప్లీజ్, వదలండి వాడిని, వదలండి వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తొందరగా తీసుకెళ్ళకపోతే వాడి ప్రాణాలు పోతాయి. మీకు దండం పెడతాను, ప్లీజ్ వదలండి, వదలండి. మా నాన్న కూడా ఇలాగే బ్రతిమాలాడు కదే, వదిలేయ్ వదిలేయ్ అని. ఆ? విన్నావా? ఈ ప్రపంచంలో నీకొక్కదానికి రెస్పాన్స్ ఉన్నట్టు రెచ్చిపోయావు. కోర్టులో సాక్ష్యం చెప్పావు. నా తండ్రి భవిష్యత్తుకే పులి స్టాప్ పెట్టాలని చూస్తావే, నిన్నెలా వదులుతానే? చూడండి, నా మేనల్లుడు చావు బతుకుల్లో ఉన్నాడు. మీకు నా మీద కోపం ఉంటే నన్ను ఏమైనా చెయ్యండి, కానీ వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళనివ్వండి ప్లీజ్. జనాన్ని కాపాడడం నీ హాబీ కదే, ఇప్పుడు వీణ్ణి కాపాడుకో. అయ్యా మీకు దండం పెడతాను, నా బిడ్డని వదిలిపెట్టండి. ఆలస్యమైతే నా బిడ్డ నాకు దక్కడు. మీకు దండం పెడతాను. బాబు భద్ర బాబు, ఏమిటి బాబు ఇది? బాబు చిన్న పిల్లడు బాబు, వాడిని వదిలేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఒసేయ్, కలలు కన్న పదవి దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో, ఇష్టం పెంచుకున్న మనుషులు దూరం అయితే ఎలా ఉంటుందో వీడి చావుతో నీకు అర్థమవుతుంది. అయ్యా మీకు దండం పెడతాను, నా బిడ్డని వదిలిపెట్టండి. ఆలస్యమైతే నా బిడ్డ నాకు దక్కడు. మీకు పుణ్యం ఉంటుంది, వదిలండి. గోగోల్ తొందరగా హాస్పిటల్కి వెళ్తావా? ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే వీడి ప్రాణాలు తీస్తాను, చూడండి. చేయొద్దు. గూగుల్, గూగుల్, నాన్న, గూగుల్, ప్లీజ్ వాడినేం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ముసి పాపిస్తుందనా? ఈ ఆటంకం లేకుండా నా బిడ్డ ప్రాణాలు నిలబడతాయి అనుకున్నానే, కానీ నీది మామూలు జాతకమా? బంగారం పట్టకుండా మన్నైపోతుందని మరోసారి రుజువైంది కదే. పాపిస్తుందనా? గూగుల్, కావాలంటే నన్ను చంపండి. ఎస్, చూద్దాం. ముందు నువ్వు చస్తావో వాడు చస్తాడో. ఏయ్!
చెల్లెమ్మా నువ్వు రేయ్, నీ నోట ఆ పిలుపు వింటేనే అసహ్యంగా ఉంది. వీళ్ళని వదిలేయండి. ఏయ్! గౌతమి ఇదేం చేసిందో తెలుసా? మీరేం చేశారో కూడా నాకు తెలుసు. గౌతమి వాళ్ళని వెళ్ళనివ్వండి, లేదంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్నాళ్ళు మీ తండ్రి కొడుకులు ఎంతో గొప్ప వాళ్ళని నమ్మాను కదా, నేను పిచ్చిదాన్నే. మీనాక్షి, బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. గౌతమి ఇలాంటి వీధి రౌడీల్ని ఎంత మందిని చంపినా మీరు చెలించరు. వదిలే, లేకపోతే నీ చెల్లెలు నీకు దక్కదు. గౌతమి వదిలే అన్నయ్య. మీనాక్షి, బాబుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. నాన్న కళ, నాన్న ఆశ అన్నిటినీ చంపేసింది. అలాంటిది చేతికి చిక్కితే నీ వల్ల వదిలేసి వచ్చింది. వదిలేయాలి, వదిలేసి తీరాలి. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇప్పుడు మీనాక్షి లాంటి అమాయకురాల్ని చంపి మరింత పాపం మూట కట్టుకోకండి. ఏంటే పాపం? చేతికి దొరికిన దాన్ని వదిలేసామని నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో చూస్తావా? చూస్తావా? రా రా. వదలన్నయ్య, వదలు. నీకే చెప్పేది, నన్ను వదలు. ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. మీరు బయట వెయిట్ చేయండి. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి డాక్టర్స్ ని ఇలాంటి హాస్పిటల్ చూస్తుంటే మనుషుల్లో మంచితనం బతికే ఉందనిపిస్తుంది. ఇట్స్ ఓకేనమ్మా, వెయిట్ చేయండి. వదినా, రండమ్మా రండి. వాడికేం కాకూడదు. వదినా, వాడికేం కాదు. సరే, నేను ఇప్పుడే వస్తాను. భగవంతుడు నా మనోడికి ఏం కాకుండా చూడు. ఇంకొక్కసారి నువ్వు అడ్డు రావద్దమ్మా. పాపిరెడ్డి, మీనాక్షి నా స్నేహితురాలు. తనకి ఏం జరిగినా తట్టుకోలేను.
మీనాక్షి ఒంట్లోంచి ఒక్క రక్తపు చుక్క బయటకు వచ్చినా నేను చచ్చిపోతాను.